2024 ఎన్నికల్లో ఐదోసారి గుడివాడ నుంచి పోటీ చేసిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 53,000కు పైగా ఓట్లతో ఓడిపోయారు. చంద్రబాబుపై నిరంతర విమర్శలు చేసే నాని ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. తెలుగుదేశం కార్యకర్తలు తమ అధినేతను పదే పదే అవమానిస్తున్న నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవారు. మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి భద్రతను కుదించింది ఎన్డీఏ సర్కార్. ఇప్పటి వరకు కొడాలి నాని నివాసం దగ్గర ఉన్న భద్రతా సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కొంతమేర తొలగించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు కొడాలి నాని నివాసం దగ్గర ఆయనకు వ్యక్తిగత భద్రతగా ఉన్న సిబ్బంది వెనక్కు రానున్నారు. చంద్రబాబు సీఎంగా ఛార్జ్ తీసుకున్న రోజే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ప్రభుత్వాలు మారిన సమయంలో మాజీ మంత్రులకు భద్రతను తగ్గించడం, ఉపసంహరించడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇందులో కొత్తేముంది అంటున్నారు టీడీపీ నేతలు. అయితే చంద్రబాబుపై విపరీత విమర్శలు చేసిన కొడాలి నాని నివాసం వద్ద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతను ఉపసంహరించడంపై చర్చ జరుగుతోంది. కొడాలి నానికి ఇప్పటి వరకు గుడివాడ అడ్డాగా ఉంది. 2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందగా 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో జగన్ తొలి మంత్రివర్గంలోనే ఆయనకు పౌర సరఫరాల శాఖను అప్పగించారు. 2.5 సంవత్సరాల తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే క్రమంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించారు. 2024 ఎన్నికల్లో 5వసారి గుడివాడ నుంచి పోటీ చేసిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగొండ్ల రాము చేతిలో 53,000కు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తాజాగా ఆయనకు ఉన్న భద్రతను కొత్త ప్రభుత్వం ఉపసంహరించుకుంది.